హాయ్ ఫ్రెండ్స్, కనిపిస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. టుడే మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూద్దురండి. చూద్దురండి ఫ్రెండ్స్, ఇదిగో ఆలు కర్రీ. రండి చూపిస్తా. దోశకి ఆలు కర్రీ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది ఆలు కర్రీ. ఇదిగో చట్నీ ఫ్రెండ్స్. పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో. ఇదిగో దోశ వేస్తున్నా, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్? టుడే మార్నింగ్ టిఫిన్స్ ఏంటి? అందరు తిన్నారా ఫ్రెండ్స్? టిఫిన్స్ అయ్యాయా? ఏమేమి చేస్తున్నారు? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుతున్నాం. చాలా చిన్నగా. ఓకేనా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు అందరూ? ఆలు కర్రీ ఫ్రెండ్స్, దీని కాంబినేషన్ ఆలు కర్రీ, చట్నీ. మంచిగా వేగాలి. కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. దోశ మెత్తగా ఉంటే బాగుంటుందా, కడకుంటే బాగుంటుందా ఫ్రెండ్స్? నాకైతే కడకుంటేనే బాగుంటుంది. మరి మీకు ఎలా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్? మంచి కాలాలన్నమాట. దోశ కాలితేనే ఇది లేస్తుంది అనమాట. నాన్ స్టిక్ ప్యాన్ కదా, మొత్తం ఆటోమేటిక్గా లేచిపోతుంది. నిన్న ఇడ్లీలు చేసుకున్నాం, ఈరోజు దోశలు చేస్తున్నాం. మరి మీరు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్? ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వట్లేదు మీరు, ఎందుకు? నా వీడియోస్ నచ్చట్లేదా మీకు? ఎందుకు నచ్చట్లేదు? ఏంటి? పక్కనే ఉన్న బెల్ గంట టక్కుమని కొడితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? కొట్టండి ఫ్రెండ్స్ లైక్. ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మాకు ఎందుకు ఇస్తారు ఫ్రెండ్స్? పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఇస్తారు కదా, వాళ్ళు ఏం చేయకపోయినా లైక్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరు ఇస్తారబ్బా? ఎవరు ఇయ్యరేదా? అవునా కదా ఫ్రెండ్స్? ఏమంటారు? ఇగో దోశ కాలుతుంది, కొంచెం వేడెక్కాలి. ఇగో చూడండి, కాలండి ఫ్రెండ్స్. చూడండి, గోల్డెన్ కలర్లో రావాలన్నమాట దోశ. వచ్చిన తర్వాత వేసుకొని తినడమే. ఇంకేముంటుంది? ఇదిగో అయ్యాయి ఫ్రెండ్స్ దోశలు, చూడండి. ఇగో వేడి వేడి దోశ రెడీ. చాలే. ఇదిగో చూడండి, దీనికి కాంబినేషన్ ఆలు కర్రీ. ఏమంటారు? ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, చూడండి ఇంకో దోశ వేస్తా. చిన్నగా అది. ఇడ్లీ పిండి బరకది కాను, కానీ దోశ పిండి మస్తు బరకత అవుతుంది కదా అండి. 2 days అయినా ఏం కాదు. కెమెరా సరిగ్గా పెట్టే కనిపిస్తుందా లేదా? ఇది కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీని మీద ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. ఆయిల్ వేస్తేనే దోశ మంచిగా వస్తుంది అనమాట. ఆయిల్ వేస్తేనే బాగా వస్తుంది అనమాట. ఆయిల్ వేస్తేనే మెత్తగా ఉంటుంది దోశ. ఆయిల్ అయితే వేయకపోతే కడక్ అవుతుంది అన్నమాట. ఇదిగో చూడండి,
కొంచెమే అట్లే అంతే కదా. ఆలు కర్రీ. మంచిగా హోటల్ వాళ్ళకు అలవాటు ఉంటుంది, రౌండ్గా తీసేసి రుద్దుతూ ఉంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మనకండి అప్పుడప్పుడు వేసుకుంటుంటాం కాబట్టి అంతగా రాకపోవచ్చు, కానీ అందరికీ రావడం లేదని చెప్పట్లేదు, ఏమనుకోవద్దండి. ఎందుకంటే హోటల్ వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు, మంచిగా అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఫ్రెండ్స్ ఇక చూడండి రెడీ. రెడీ అయిపోద్ది. అది బంద్ చేసే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీన్ని చూపిస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఎక్సలెంట్, బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, పక్కనే ఉన్న బెల్ గంట తక్కువని కొట్టేసేయండి, మేము పెట్టిన నోటిఫికేషన్ మీరు దాకా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మధ్యలో నొక్కాలా?